పిఠాపురంలో కుల గొడవలనేవి జరుగుతున్నాయి. కుల వివక్ష అనేది జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అస్సలు ఏ విషయాలు పట్టించుకోవట్లేదు. ఈరోజు పిఠాపురం స్థితి ఎంతో వర్స్ట్ అయిపోయింది. పిఠాపురం ఎండపల్లిలో ఉన్న స్కూల్‌లో ఇంత కుల వివక్ష జరిగిన తర్వాత కూడా పిల్లల్ని, స్కూల్‌ని పట్టించుకోవట్లేదు. ఆయన కాన్స్టిట్యుయెన్సీ అన్నా సరే రెస్పాండ్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు సోషల్ మీడియాలో మనం ఎంతో చూస్తున్నాం. దాని వెనకాల రియాలిటీ ఏంటి? అసలు నిజానిజాలేంటి? 3 రోజులుగా నేనిక్కడ రాజమండ్రిలో ఉంటాను. నా ఇంటి నుండి ఎండపల్లి హై స్కూల్‌కి 68 కిలోమీటర్లు రోజు పొద్దున్నే ప్రయాణించి, మొత్తం రోజంతా అక్కడ గడిపి 3 రోజులు స్వయంగా నేనక్కడుండి, జనాలందరితో చిన్న నుండి పెద్ద వరకు, ఆ స్కూల్‌లో పిల్లల నుండి ప్రతి స్టాఫ్, గ్రౌండ్ స్టాఫ్ వరకు ప్రతి ఒక్కరితో మాట్లాడి సిద్ధం చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ఇది. అన్‌బయాస్డ్ అండ్ అన్‌ఫిల్టర్డ్. నిజం మాత్రమే ఉంటది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు నిజంగా పట్టించుకోవట్లేదా? పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యుయెన్సీలో డెవలప్‌మెంట్స్ ఏం జరగట్లేదా? నెక్స్ట్ కుల వివక్ష అనేది జరిగిందా? లేదా? దీని మీద నా పాయింట్ ఏంటి? అక్కడ పిల్లలు చెప్తుందేంటి? పెద్దలు చెప్తుందేంటి? దీని రియాలిటీ ఏంటి? దీన్ని కొంతమంది ఏ విధంగా వాళ్ళ సొంత లాభం కోసం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, న్యూట్రల్ జర్నలిజం అనే పేరుతో ఏ విధంగా మ్యానిపులేటివ్ జర్నలిజం, నెరేటివ్ జర్నలిజం చేస్తూ జనాల్ని మభ్యపెడుతున్నారు, మోసం చేస్తున్నారు. దళితుల్ని వ్యూవర్స్ కోసం వాడుకుంటున్నారు. వ్యూవర్‌షిప్ కోసం వాడుకుంటున్నారు. ఇదంతా కూడా అన్‌కవర్ చేస్తాను. అన్‌బయాస్డ్ అండ్ అన్‌ఫిల్టర్డ్. ఇదే వీడియోలో పవన్ కళ్యాణ్ గారితో జనాలు చెప్పిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఈ డెవలప్‌మెంట్స్ ఇక్కడ జరగాలి అని జనాలు ప్రశ్నించిన వీడియోస్ కూడా కొన్నున్నాయి. అవేవి కట్ చేయలేదు. అట్లానే ఉంచేశా. ఎందుకంటే వి ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ. కానీ ఒకటి జరిగింది అంటే జరిగింది అని చెప్పాలి. జరగలేదు అంటే జరగలేదు అని చెప్పాలి. నేను అన్‌బయాస్డా కాదా అంటే నా ప్రొఫైల్‌లోకెళ్ళి, నా ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి చూడండి. ఒకప్పుడు ఇలాంటి క్యాస్ట్ ఇష్యూ జరిగినప్పుడే కైకలూరులో ఇదే జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాను. ఏం జేస్తున్నారు? వాట్ ఈస్ యువర్ గవర్నమెంట్ డూయింగ్ అని. ఒక కులం మనుషులని పిచ్చోళ్ళు జేసి వీళ్ళ జర్నలిజంతో మేము న్యూట్రల్, మేము బాగా ప్రశ్నించేస్తాం అని చెప్పి కేవలం వాళ్ళని వ్యూస్ కోసం వాడుకునే వాళ్ళున్నారనమాట. ఈ వీడియో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి వాట్ డెవలప్‌మెంట్స్ డిడ్ పవన్ కళ్యాణ్ డూ ఇన్ హిస్ కాన్స్టిట్యూయెన్సీ అండర్ హిస్ రూలింగ్. ఆయన డెవలప్‌మెంట్ ఏం జేశారు ఆ ఊర్లో? ఆయనొచ్చిన తర్వాత నిజంగా ఊరేదన్నా బాగుపడిందా? లేదా అట్లానే ఉందా? జనాల పర్స్పెక్టివ్ ఏంటి? జనాల గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ టాక్ ఏంటి? మొత్తం ప్రతీది కూడా ఫస్ట్ పార్ట్‌లో ఉంటది. సెకండ్ పార్ట్ వచ్చేసి కుల వివక్ష జరిగిందా? లేదా? పిల్లలేం చెప్తున్నారు? పెద్దలేం చెప్తున్నారు? అసల అక్కడ ఏంటి పరిస్థితి? కొంతమంది ఏ విధంగా ఈ చిన్న విషయాన్ని పెద్దది చేసి వాళ్ళ పొలిటికల్ ప్రొపగాండా అల్లడానికి చూస్తున్నారు? ఇదంతా కూడా మాట్లాడదాం. నా పర్స్పెక్టివ్ ఏంటో కూడా చెప్తాను. చివరి వరకు చూడండి. ఇంక స్టార్ట్ చేద్దాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి పిఠాపురంలోకి వచ్చిన ఈ 1 ఇయర్‌లో గూడా ఇక్కడ ఎన్నో రోడ్స్ పడ్డాయి. ఎంతో డెవలప్‌మెంట్ జరిగింది. ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇవన్నీ గూడా ఎవరొచ్చాక అయినాయన్న? పవన్ కళ్యాణ్ వచ్చాక చేశారండి. పవన్ కళ్యాణ్ ఈ రోడ్డు ఎవరొచ్చాక ఎవరి హయాంలో జరిగిందండి? పవన్ కళ్యాణ్ వచ్చాకండి. పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మనకి డెవలప్‌మెంట్ అయితే మొత్తం మా ఊరు రోడ్లు ఆయన పోయారండి. ఇక్కడ రీసెంట్‌గా గూడా ఇక్కడ ఏదో వచ్చి బాగా పిల్లల్ని తీసుకొచ్చి ఓన్లీ ఒక ఒక వర్గం పిల్లల్ని మాత్రమే మీడియా ముందు పెట్టి ఆ వీడియోలు కట్ చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక కుల వివక్ష జరిగిపోతుంది. మా ఊర్లో ఏముండదు. ఇప్పుడు ఆ పక్క వీధి చూసాం కదా! సేమ్ దాని పక్క వీధి. అంటే ఇది స్కూల్ పక్కకే వస్తది ఇది వీధి. ఈ వీధి ఇంకా చూడండి అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అంటే ఏంటి ఇందాక చూపించింది పోనీ చాలా మంది ఇప్పుడు వచ్చేసి ఏమంటారంటే గత హయాంలో జరుగుంటాయి. నేను డేట్స్‌తో కూడా చూపించా అక్కడ డేట్స్‌తో. ఇప్పుడు ఇది అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఇదంతా కూడా అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఇదంతా కూడా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ బాబాయ్ గారు ఉన్నారు. బాబాయ్ గారిని అడుగుదాం. బాబాయ్ గారు ఈ వీధి ఎవరొచ్చాకొచ్చిందండి? పవన్ కళ్యాణ్ గారు వచ్చాకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కాడి నుంచి డెవలప్‌మెంట్స్ పనులు జరుగుతున్నాయా? అసలు జరగట్లేదా? జరుగుతుంది. జరుగుతున్నాయి కదండీ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పక్కనే మీ స్కూల్ ఈ ఎండపల్లి స్కూల్ అనేది పక్కనే వస్తది. ఎప్పుడైనా సరే అక్కడ హెడ్ మాస్టర్ గాని, టీచర్లు గారు గాని ఏదన్నా మన పిల్లలు చదువుతూ ఉంటారు అక్కడ కుల వివక్షలు, కులాలు ఏమన్నా పెట్టి ఏమన్నా వివక్ష ఏమన్నా జరిగిందంటారండి? ఇప్పుడు గొడవలు జరగలేదండి. గొడవలు జరగలేదు. లేదు. అసలు మామూలుగా అయితే మొత్తం అన్ని వర్గాల పిల్లలు కలిసే ఉంటారు. ఎవరైనా ఎక్కడైనా అంతే కదండి. మొన్న ఏదో ఈ మీడియా వాళ్ళొచ్చి హైలైట్ చేయడం తప్ప జరిగింది ఇది ఏం లేదు. లేదండి. అయితే ఇంకోటండి ఈ విషయం రోడ్డు గురించి అయితే చాలా అవతల రోడ్డు వేసారండి. సంవత్సరం అయిందండి ఈ రోడ్డు పోరాడితేనే. మేము గట్టిగా ఈ ఈదిలో అందరూ అడిగితే కానీ చేయలేదండి ఈ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకుని. అది కూడా తప్పు జరుగుతుందండి ఇక్కడ. ఈ రోడ్డు మేము సంవత్సరం నుంచి
వేరే కాంట్రాక్ట్ అతను తీసుకున్నాడండి. హ్మ్. తీసుకొని ఏయడం మానేసాడండి ఈ రోడ్డు. ఈ రోడ్డు ఒకటి, ఇంకో రోడ్డు, ఆ రోడ్డు కూడా నాకు తెలీదండి. మా రోడ్డు మాత్రం ఎయలేదండి. ఎయ్యకపోతే ఊళ్ళో అందరిని అడిగిన తర్వాత అప్పుడు ఏసారండి రోడ్డు కూడా. ఈ రోడ్డు. ఈ రోడ్డు ఈ అండి. రోడ్డు. ఈ మొత్తానికి రోడ్డు ఆపేసారండి. ఏదో నాకు తెలీదండి అది. మొత్తానికి అందరూ కలిపి గట్టిగా అడిగితే అప్పుడు ఏసారు గట్టిగా రోడ్డు. అడిగితే ఇది రోడ్డు అందరూ అడిగితే అప్పుడు రోడ్డు ఏసారండి. ఇందాక చూసిన రోడ్డు ఏదైతే ఉందో ఇప్పుడు కరెక్ట్‌గా మన స్కూల్ ఎదురుగుండా ఉన్న వీధిలో రోడ్డు. ఇది కూడా ఒక రోడ్డు ఏసారు. ఒకసారి చూపించండి. కరెక్ట్‌గా. ఇప్పుడు ఇది చూపించండి. కానీ అదే స్కూల్ ఎదురుగుండా ఒక రోడ్డు పడింది. ఇంతకు ముందు పడింది, ఇప్పుడు పడింది. దాని గురించి ఒకటి చెప్పలే. బాబాయ్ గారు ఉన్నారు. ఒకసారి బాబాయ్ గారిని కూడా అడుగుదాం. బాబాయ్ గారు ఏం లేదు. ఇది జనసేన వచ్చిన తర్వాతే పడ్డదండి రోడ్డు. జనసేన వచ్చిన తర్వాతే పడిందండి. గత టీడీపీ ప్రభుత్వంలో అడిగాం, వైసీపీ ప్రభుత్వంలో అడిగాం. మాకు ఎటువంటి రోడ్డు పడలేదు. జనసేన వచ్చిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మాకు ఈ రోడ్డు పడిందండి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గిన తర్వాత పడింది ఆ ప్రహరీ గోడ కూడా. 20 లక్షలు, 25 లక్షలు గాని గ్రాంట్ చేసి ఇప్పుడు కూడా ఉన్న వరకు ఈవేళ వైట్ సిమెంట్ వేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాతే ఈ స్కూల్ అభివృద్ధి అన్నది జరుగుతుంది. ఒక చిన్న విన్నపం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని స్కూల్‌కి మాత్రం గ్రౌండ్ లేదండి. అది కూడా పిల్లలకి ఏర్పాటు చేస్తే బాగుందని అనుకుంటున్నాం. ఎప్పుడు కూడా బ్లైండ్ ఫాలోయింగ్ కూడా కాదు. ఇప్పుడు ఆ పక్కన అతను చూస్తే, ఆ పక్కన వీధిలో అతను కూడా బాబాయ్ కూడా ఏం చెప్పారంటే, శాంక్షన్ అయితే అయిపోయింది. కానీ రోడ్ వచ్చేసరికి మాకు కొంచెం లేట్ అయింది. మేము వెళ్లి మళ్ళీ గట్టిగా అడిగితే అప్పుడు రోడ్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. రోడ్ అవ్వలేదు అంటే నా దగ్గరికి వచ్చేలా ఉంటే ఆ గవర్నమెంట్స్‌లో ఫెయిల్యూర్ ఉంది. అంటే ఆయన రూలింగ్‌లో ఉండి కూడా ఫెయిల్యూర్ ఉందని ఒప్పుకున్నారు. అంటే ఇప్పుడు ఏంటి ఒక సబ్ కాంట్రాక్టర్, కాంట్రాక్టర్, మిడిల్ మ్యాన్ చాలా మంది ఉంటారు ఒక రోడ్డు పడాలంటే. సో దాంట్లో శాంక్షన్ చేయడం ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన చేసేస్తారు. కానీ కింద ఉన్న కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్ వీళ్ళందరూ కూడా చాలా మంది ఉంటారు. బాధ్యత వాళ్ళది. సో నెక్స్ట్ థింగ్ ఆ రోడ్డు కూడా చాలా వరకు గట్టిగా అడిగిన తర్వాత పడిందన్నారు. ఈ బాబాయ్ గారు కూడా గ్రౌండ్ ఏదైతే ఉందో గ్రౌండ్ కూడా డెవలప్ చేయాలి. సో ప్రజలుగా కూడా వాళ్ళు ఏది అడుగుతున్నారో అది కూడా మనం దృష్టిలోకి తీసుకెళ్ళాలి కాబట్టి గ్రౌండ్ కూడా డెవలప్ చేయాలంట. అది కూడా మాట్లాడదాం మనం. కొండపల్లి స్కూల్ దగ్గరకు వచ్చాం మనం. ఏదైతే స్కూల్ గురించి పట్టించుకోవట్లేదు. ఆ స్కూల్‌లో ఏమైపోతున్నా పట్టించుకోవట్లేదు. అసలు స్కూల్ గోడ 20 సంవత్సరాలుగా లేని గోడ శంకుస్థాపన జరిగింది. ఇక్కడ బోర్డు కూడా ఉంది. అసలు దాన్ని పునఃప్రారంభం చేసింది కూడా జనసేన వచ్చిన హయాంలోనే. అసలు స్కూల్ గురించే పట్టించుకోవట్లేదు. ఈ గోడంతా ఎలా వచ్చింది? ఇప్పుడు మీకు చూపించిన గోడంతా ఎట్లా వచ్చింది? ఇట్లాంటివి ఎవరు తీసుకోరు. ఉన్న ఒక చిన్న దాన్ని పెద్ద చేసి ఒక నాయకుడికి అంటించాలి. ఒక రాజకీయం చేయాలి అని ఇదే తప్ప ఈ గోడ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది కూడా డేట్ లేదు. ఇంకా డేట్ లేదంటే ఇంకా కొత్తగా జరిగింది ఇది. నిజంగా పట్టించుకోని వ్యక్తి అయితే నిజంగా స్కూల్ మీద జరిగిన దేని గురించి పట్టించుకోని వ్యక్తి అయితే ఆడెవడో చెప్పినట్టు ఛానల్‌లో ఇక్కడ గోడ ఎట్లా వచ్చింది? రేపు స్కూల్ ప్లే గ్రౌండ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదంతా జరిగిందంటే అదొకటి చేయరని కాదు. సో ఇప్పుడు ఇంత డెవలప్‌మెంట్ చేసిన తర్వాత కూడా కేవలం ఆ డెవలప్‌మెంట్‌కి మనం ఏం ఆన్సర్ ఇవ్వలేం కాబట్టి. డెవలప్‌మెంట్ ఏ విధంగా జరిగిందనేది కూడా మనం చూసాం కదా! ఒకప్పుడు ఇదే స్కూల్‌లో చదువుకున్న అన్నయ్యలు వీళ్ళు. ఇదే స్కూల్‌లో చదివారు. వాళ్ళు ఉన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఎంత డెవలప్‌మెంట్ జరిగింది? వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఒకసారి. మేము ఈ స్కూల్‌లో చదివి మానేసి ఒక 5 సంవత్సరాలు అవుతాయి. అంతకుముందు ఈ స్కూల్ నాకు తెలిసి అయితే ఒక 20 సంవత్సరాలు. నా ఊహ అంటే ఒక 20 సంవత్సరాల నుంచి ఉందనుకుంటున్నాను. అప్పటి నుంచి కూడా గోడ లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారాయి, అన్ని ప్రభుత్వాలను అడిగారు కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. తర్వాత ఈ స్కూల్‌లో బయటోళ్ళు వచ్చేసి పాడు చేయడం అలా చేసేవారు. సార్‌లు ఎమ్మెల్యేకి చెప్పినా, ఎవరు చెప్పినా సరిగ్గా వినిపించుకునేవారు కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మొన్న పిల్లలందరూ ఇన్ఛార్జ్ గారు ఒకటి వస్తే పిల్లలందరూ చెప్తే మా ఊరు పెద్దలు కూడా చెప్పారు. పదే పదే అప్పుడు ఉండేవారు కదా, ఆలకించేవారు కాదు. ఇప్పుడు చెప్తే వెంటనే గవర్నమెంట్ ఎన్‌జిఓ స్కీమ్ కింద వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్ కూడా వచ్చింది. ఇప్పుడు 25 లక్షలతో గోడ కూడా శాంక్షన్ చేశారన్నమాట. వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూద్దాం, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. పెండింగ్ కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఎవరో లేకుండా తాళం కూడా వేస్తారు గేట్లు పెట్టి. బయట వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళకుండా చేస్తున్నాం. జరిగిందనమాట. ముందు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు చెప్పినా అసలు పట్టించుకునేవారు కాదు. అంతకుముందు హయాంలో చెప్పాం, చాలా హయాంలో చెప్పాం, కానీ ఎప్పుడు అవ్వలేదు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అయిపోయింది అనమాట. ఇంతకు ముందు ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా సరే ఏది చేయలే, అవ్వలేదు. ఇప్పుడు అయితే వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మీరు చూస్తే ఇంత డెవలప్‌మెంట్ జరిగింది. ఇంత పిల్లలు ఇప్పుడు నిజంగా వచ్చి అడిగిన ఎవడన్నా సరే ఒకప్పుడు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక్క నా కొడుకు కెమెరా యేసుకొని వచ్చి
పిల్లలకి ఒక గ్రౌండ్ లేదు, పిల్లలకి గోడ లేదు, పిల్లలు చదువుకునే స్కూల్లో ఒక మినరల్ ప్లాంట్ లేదు. ఇవేం అడగలే. అంటే అప్పుడు పిల్లలు గుర్తు రాలేదు ఈడికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, రోడ్లు పడ్డ తర్వాత, గోడ పడ్డ తర్వాత జస్ట్ చిన్న విషయాన్ని కొలగొడవ చేయాలి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొచ్చారు ఈడికి. మరి అప్పుడు పిల్లలేగా. మరి అప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు? నిజంగా, నిజంగా పిల్లలు అంత ఇష్టమైతే నా కొడుకు పిల్లలు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏమైపోయాడు ఈడు? అప్పుడు ఒక గోడ లేదు, తాగడానికి కనీసం కనీసం నీళ్లు, మినరల్ ప్లాంట్ లేదు. మరి అప్పుడు ఎందుకు అడగలేదు? ఇప్పుడు కేవలం రాజకీయం చేయాలి కాబట్టి, కుల గొడవలు రెచ్చగొట్టాలి కాబట్టి, ఒకప్పుడు హయాంలో దళిత పిల్లలు చచ్చిపోతే డోర్ డెలివరీ చేస్తే అప్పుడు ఒక వీడియో చేయలేదు. ఈ రోజు జరగని దాన్ని కూడా జరిగింది అని చూపించి పిల్లల గొడవను కూడా కుల గొడవ చేసి ఒక రాజకీయం ఏదైతే చేద్దామని చూస్తున్నారో మీకే అర్థం అవ్వాలి. ఇక్కడ చూస్తుంటే పిల్లలందరూ ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఆ పిల్లల్లో వేరు వేరు కులస్తులు లేరంటారా? వేరు వేరు కులాల వాళ్ళు, వేరు వేరు మతాల వాళ్ళు లేరంటారా? ఇద్దరు టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఎస్సీ వర్గానికి చెందిన టీచర్లు. ఒక టీచర్ వచ్చేసి ఓసీ వర్గానికి చెందిన వాళ్ళనమాట. అయితే మొన్న వీడియోలో కూడా ఓ బాబు చెప్పింది మీరు చూసారు కదా! సేమ్ అదే ఇక్కడ కూడా ఆళ్ళు చెప్తున్నారు. ఏంటంటే కుల వివక్ష అంటే ఒక వర్గం అతను ఇంకొక వర్గాన్ని అంటే అది కుల వివక్ష అవుతది. ఇద్దరు ఒక వర్గం అయినప్పుడు ఆ అన్న సార్ ఏమని అన్నారంట, పిల్లలు గొడవ పడుతుంటే ఆళ్ళకి డిసిప్లిన్ నేర్పాలి కాబట్టి, మీ ఇంట్లో తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. వాళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి మీరు గూడా అట్లా గొడవలు పడితే, మీరు కూడా రేపు కష్టపడాలి అని చెప్పిన దానికి అన్నదెవరు? ఎస్సీ సరే అన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన ఉపాధ్యాయుడే అన్నాడది. అయితే ఆయన అన్న తర్వాత ఆయన అన్నది ఇప్పుడు ఒక ఎస్సీయే ఇంకొక ఎస్సీనంటే క్యాస్ట్ అట్రాసిటీ అవ్వదని చెప్పి, దీన్ని రాజకీయానికి వాడుకోవడానికి అవ్వదని చెప్పి, అది ఒక ఓసీ సార్ అన్నట్టు ఫ్రేమ్ చేశారు వీళ్ళందరూ. మొన్న అక్కడ పిల్లలు చెప్తుంది కూడా అదే. ఏంటి? ఓసీ సార్ అనలేదు. అది మాకు ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన ఆ ఉపాధ్యాయుడు మాత్రమే మమ్మల్ని ఆ విధంగా అన్నాడు. అది కూడా మమ్మల్ని తిడదామని కాదు. నిజంగా అంత మీడియా కవరేజ్ చేసేలా ఉంటే ముందు జరిగిన డెవలప్‌మెంట్ ఎందుకు చూపించలే? ఓన్లీ పేరు బ్యాడ్ చేద్దామని మాత్రమే ఎందుకు చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎందుకు టార్గెట్ అవుతున్నారు వీళ్ళకి? అది మీరొకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఈ రోడ్డు మనం చూసుకుంటే స్కూల్ చూపించండి కరెక్ట్‌గా. ఇది స్కూల్ రోడ్డు. కరెక్ట్‌గా స్కూల్ దగ్గర ఉన్న రోడ్డు, స్కూల్‌కి ఆనుకుని ఉన్న రోడ్డు. ఇది కూడా జనసేన, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక మాత్రమే శాంక్షన్ అవ్వబడింది. ఇప్పుడు అంత ఒక నియోజకవర్గంలో స్కూల్ గురించి, పిల్లల మీద ఉన్న ఉపాధ్యాయుల గురించి పట్టించుకోని వ్యక్తే అయితే ఇంత డెవలప్‌మెంట్ ఎందుకని చేస్తారు? ఇతన్ని కూడా అడుగుతాం అసల. ఈ ఊరు గ్రామస్తులనే మనం అడుగుతుంది కూడా, పోనీ ఎవరినో నలుగురు ఐదుగురిని తెచ్చుకొని మనం మాట్లాడించింది కూడా లేదు. వాళ్ళు మాట్లాడినట్టు ఈ ఊరు గ్రామస్తులనే ఎక్కడెక్కడ వెళ్తుంటే వాళ్ళు రాండమ్‌గా ఆపి అడుగుతున్నాం. వాళ్ళ వాయిస్ నుండే విందాం. బాబు ఇక్కడ రోడ్లు, ఈ డెవలప్‌మెంట్ అంతా కూడా ముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎక్కువ జరిగిందా? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ వచ్చాక ఎక్కువ జరిగిందండి. ముందు ప్రభుత్వంలో పోతన మా నాటకం ఆడారు కదండి. పోసిన నోట్లు కూడా కంట్రోవర్సీ పోయలేదండి. ఇప్పుడు ఈ స్కూల్ ఉంది కదా బాబాయ్, ఈ స్కూల్ మీకు తెలుసు కదా ఈ స్కూల్. ఈ స్కూల్లో బాగా ఏమంటున్నారంటే ఒక వర్గం పిల్లల్ని, ఎస్సీ పిల్లలందరినీ కూడా ఇయన్నీ తుడిపేస్తున్నారు టీచర్లు. కాపు పిల్లల్ని లోపల కూర్చోబెడుతున్నారు అని చెప్తున్నారు బాబు. ఇప్పుడు మీరు ఈ ఇంటి దగ్గరే కాబట్టి మీరు చూస్తా ఉంటారు కదా, ఇక్కడ ఏదన్నా సరే కుల వివక్ష లాంటిది కానీ పిల్లల్ని ఒక వర్గం పిల్లల్ని కిందకి తక్కువ చేసి ఈ తుడిపించడం కానీ చేస్తున్నారు. వర్గం గిరగం ఏం ఏర్పాటు చేయలేదండి ఇప్పుడు దాకానే. ఏర్పాటు చేయలేదు. ఆ మ్యాటర్‌లో ఆళ్ళంతా ఈ కులం అంతా, ఆ కులం అంతా ప్రతి కులం కూడా ఒకలాగే చూసారు. చూసింది కాబట్టి ఆళ్ళేంటంటే అండి, ఆళ్ళు జగన్ పార్టీ వాళ్ళు ఎత్తిపెట్టుకుంటున్నారు ఇది. మీకు అర్థమవుతుందండి. జగన్ పార్టీ వాళ్ళు ఎత్తిపెట్టుకుంటున్నారు కాబట్టి ఈ అప్పుడు కులాలు వచ్చేప్పుడు దాకా కులాలేమి లేవండి. అందరూ ఒకటండి. ఎవరో వాళ్ళందరూ కూడా రాజకీయం కోసం ఎత్తిపెట్టడం తప్ప మామూలుగా అయితే అందరూ కలిసే ఉంటారు. అంతా కలిసే ఉన్నామండి ఇప్పుడు దాకానే. కులాలు కూడా ఏమి ఎత్తిపెట్టలేదండి రాజకీయం కోసం. అన్ని కులాలు కలిసే ఉన్నాయి. ఇప్పుడు కులాలు ఎత్తిపెడుతున్నారండి. అదండి. సరే బాబాయ్, థ్యాంక్ యూ. అక్కడ 3 రోడ్లు చూసాం. ఇది మళ్ళీ పక్కన ఇంకొక 4గో రోడ్డు ఇది. ఇక్కడ ఈ రోడ్డు కూడా జనసేన, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే శాంక్షన్ అయింది. ఎవరు వచ్చాక, ఎవరి హయాంలో పడ్డది బాబాయ్? పవన్ కళ్యాణ్ వచ్చాక అంతకు ముందు పడ్డది బాబాయ్? అంతకుముందు పడలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక పడ్డది. అంతకు ముందు ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఏది చేయలేదు.
చేయలేదు. పవన్ కళ్యాణ్ వచ్చాక పడ్డది. పడ్డది. రోడ్ అంతా కూడా చేశారు మొత్తం. రోడ్డు అంతా కూడా చేశారు. సో చూసారు కదా, ఇక్కడ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే, వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే. అమ్మా ఒక్క చిన్న మాట అమ్మా, ఇది ఈ రోడ్డు ఉంది కదమ్మా, ఈ రోడ్డు ఎవరి హయాంలో పడ్డదమ్మా? పవన్ కళ్యాణ్ గారు వచ్చాక అంతకు ముందు ఎవరన్నా చేశారా? పవన్ కళ్యాణ్ గారు వచ్చింది. ఇదిగోండి, ఇది ఇంకొక రోడ్డు. అరే బాబు, ఇక్కడ నేను వీడియోలు తీస్తా ఉంటే టైం అయిపోతుంది తప్ప ఇక్కడ రోడ్లు ఎండ్ అవ్వట్లేదు. అంటే ఒకటి మీ మీ గుండెల మీద మీరు చెయ్యి వేసుకొని చెప్పండి, ఏ పల్లెటూరు చాలా పెద్ద పల్లెటూరు ఇది, ఇంత చిన్న చిన్న గ్రామాలు, పెద్ద పెద్ద పల్లెటూరుల్లో ఎక్కడ మీరు ఈ సందుల్లో కూడా రోడ్లు బాగుండడం చూసారు? ఎయిదర్ మట్టి రోడ్లు ఉంటాయి, లేదా ఇరిగిపోయిన సంవత్సరాల తరబడి కుళ్ళిపోయిన రోడ్లు ఉంటాయి. ఇంత లోపలికి కూడా రోడ్లు వేయించారంటే ఎంత డెవలప్మెంట్ జరిగింది. 1.5 year, అది కూడా 1.5 year మాత్రమే. గత 20 సంవత్సరాల్లో జరిగింది ఈ రోజు ఈ సందుల్లో కూడా రోడ్లు వచ్చినాయి. ఇది ఈ రోజు ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్. దీన్ని ఎవ్వడు అడ్రస్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చాకనే మాకు రోడ్లు వచ్చారు, మాకు అన్ని బాగా చేస్తున్నారండి. ఇప్పుడమ్మా పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు నుంచి రోడ్లు లేవు. లేవండి, ఇప్పుడు ఈయన వచ్చాకనే పోసారండి. మాకు కొంపలు కట్టేసండి 30 సంవత్సరాలు అవుతుంది. మీరు చూసారు కదా, ఆ రోడ్లు ఈ రోడ్లు మొత్తం పోసారండి. పవన్ కళ్యాణ్ గెలిచారు, రోడ్లు పోసారండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్లు పోసారు నాకు. ఇది వీళ్ళే కదమ్మా, ఎప్పటి నుంచి ఉంటున్నారు కదా, అప్పటి నుంచి అప్పుడు ఒక 10 సంవత్సరాల ముందు, ఒక 5 సంవత్సరాల ముందు వరకు ఇక్కడ రోడ్డు ఉందా? అయ్యింది, కానీ ఒక కరెంట్ స్తంభం, వాటర్ ఇబ్బంది అవుతుంది. మెయిన్ వాటర్ మనకి. అవునండి, అవునండి, చెప్పండి. అవును. మా అమ్మగారు అయితే నేను కూర్చొని శుభ్రం వచ్చేసింది, బయటకు వెళ్తే వెళ్ళిపోతున్నారండి. కానీ ఆవిడ తెస్తున్నాను, నేను పిల్లలకు వంట చేసుకుంటాం గురించి నేను వెళ్ళిపోతున్నానండి. బయట నుంచి తెస్తున్నాను, మా అమ్మగారు అస్సలు తేలిపోతున్నారండి. మీరు అడిగేది ఏంటంటే, మెయిన్ రోడ్డు ఎలాగో వచ్చింది, నీళ్ళు ఇంకా మనకి ఇది కాబట్టి ఫస్ట్ వాటర్ ప్రాబ్లం కూడా పోతే ఇంక ఇబ్బంది ఉండదు మనకి. ఈ రోజు ఊర్లో వీధులు చూసుకుంటే పరిస్థితి ఇది. 30 సంవత్సరాలుగా వీధులు లేని ఊర్లో ఈ రోజు వీధులు కనిపిస్తాయి. మీకు మీకు నేను చూపిస్తున్న వీడియోలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ వాటర్, ఇప్పుడు ఇందాక మనం అతను ఆ బామ్మగారు ఆవిడ మొత్తం వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు, వాటర్ ప్రాబ్లం కొంచెం ఉందండి, అది సాల్వ్ చేస్తే సరిపోద్ది. పోనీ అదేమన్నా చేయట్లేదా, ఏమన్నా పెండింగ్ లో ఉండిపోయిందా పని అంటే అది కూడా కాదు. ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది, అది కూడా కంప్లీట్ గా అయిపోయింది. జస్ట్ ఆ వెనకాల పైప్స్ చూపించండి. ఆ పైప్స్, ఆ పైప్ లైన్ కనెక్టివిటీ ఒక్కటే అయిపోయిందంటే ప్రతి మీరు తిరిగిన వీధులన్నిటికీ కూడా వాటర్ ఫుల్ గా వస్తాయి. ఇప్పుడు అంటే జస్ట్ పైప్ లైన్ కనెక్టివిటీ మాత్రమే, వర్క్ అయితే అయిపోయింది. ఇది వైఎస్ఆర్సీపీ గత హయాంలో వైఎస్ఆర్సీపీ టైంలో శాంక్షన్ అయింది. వర్క్ ఏం జరగలేదు, జస్ట్ శాంక్షన్ మాత్రమే, ఆన్ పేపర్ మాత్రమే. ఇన్ రియాలిటీ నథింగ్ హ్యాపెండ్, ఓన్లీ ఆన్ పేపర్ జరిగింది. తర్వాత ఆ ఆన్ పేపర్ ఉన్నదాన్ని రియాలిటీకి తీసుకొచ్చింది ఓన్లీ జనసేన హయాంలో మాత్రం. మొత్తం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టారు. ఇక్కడ చూడండి, ఆ వర్క్ కి హెల్ప్ చేసిన మొత్తం ఇక్కడ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి అన్నయ్యని అడుగుదాం ఏంటి అనేది. అన్న, ఇది జనసేన హయాంలోనే వచ్చిందండి. అది జల జీవన్ మిషన్ అని వచ్చిందనమాట. వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చిన అప్పటి నుంచి అది శాంక్షన్ అయింది అంతే. తర్వాత వచ్చేసి అవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ జనసేన ప్రభుత్వం వచ్చింది, కొబ్బరికి కొట్టి స్టార్ట్ చేశారు. సో మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పైప్ కూడా దానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఒక పెయింటింగ్ ఎత్తే అయిపోయినట్టే. ఉన్న ఒకప్పుడు ప్రభుత్వాలు 10-15 సంవత్సరాలు విచ్చలవిడిగా రూల్ చేసినప్పుడు కూడా రాంది, జస్ట్ వచ్చి 1.5 year లో ఆ రోడ్లు అయిపోయినాయి. ఇది కూడా ఇప్పుడు ఆన్ ప్రాసెస్. ఇది కూడా ఇంచుమించు 1 month లో 2 months లో అయిపోద్ది, క్లియర్ అయిపోద్ది. వాటర్ మొత్తం అంతా వచ్చేది. కొద్దిగా కన్స్ట్రక్షన్ అయిపోయింది. స్టార్టింగ్ జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే అయిపోయింది. ఇది వెంటనే అంటే కొద్దిగా అలా వాటర్ కోసం కొద్దిగా డిలే అయింది. 1 or 2 months లో అయిపోద్ది అనమాట. సరే చూసారు కదా ఇప్పుడు. సో ఈ వాటర్ ప్లాంట్ అయిపోయే స్థితిలోనే ఉంది. వాళ్ళు ఏదైతే ప్రాబ్లం అడ్రస్ చేశారో, మీరు అనుకోవచ్చు ఒక గ్యాప్స్ ఉంటాయి కొన్ని, దేంట్లో చూసుకున్నా, ఏ గవర్నమెంట్ హయాంలో చూసుకున్నా కొన్ని గ్యాప్స్ అనేవి ఉంటాయి. ఇది చేయలేదు, ఇది చేసి ఉంటే బాగున్నాయని. వాళ్ళు అనే లోపు మనకి ఇక్కడ ప్రాసెస్ కూడా కనిపిస్తుంది. వాళ్ళు ఆ గ్యాప్ ఏదైతే ఇచ్చారో ఆ గ్యాప్ లో మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా వెంటనే 2 నిమిషాలు ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ మనకి ఆన్ రియాలిటీ ప్రాసెస్ అనేది కనిపిస్తుంది. ఇది ఒక 1 month లో కూడా మళ్ళీ 1 month తర్వాత నేను ఇక్కడికి వచ్చిన వాటర్ సమస్య లేదంటారు. అంటే వర్క్ అనేది ఎంత స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఎక్కడా కూడా బయటికి రావట్లేదు. ఇప్పుడు నేను రియల్ గా రోడ్ చూపించా, మీకు ఎక్కడన్నా సరే రోడ్లో చూసిన మొత్తం వీడియోలో ఒక్క రోడ్లో ఒక కన్నం అన్నా కనిపించాలి, అది కూడా కనిపించలేదు. నేను వెతుకుతున్న కన్నాలు ఎక్కడ కనిపిస్తాను. ఇంతకు ముందు ఉన్న రోడ్లు చూసుకుంటే, ఇంతకు ముందు ప్రభుత్వ హయాంలో చూసుకుంటే కన్నాలు ఎతకాల్సిన పనిలే, రోడ్డు అంతా కన్నాలే. కన్నాల్లో రోడ్డు ఎతకాలి మనం. ఇప్పుడు ఇక్కడ రోడ్లో కన్నాలు ఎతకడం కనిపించట్లేదు. ఇక్కడ 1 month లో ఈ ప్రాసెస్ కూడా అయిపోద్ది. వాళ్ళు అడ్రస్ చేసిన ఇష్యూ కూడా 1 month లో సాల్వ్ అయిపోద్ది. అయితే ఇక్కడ వెంకటరావు గారు ఉన్నారు. ఈయన ఫార్మర్, రైతు. మనకు తెలుసు కదా రైతు అంటే ఎంత కష్టపడతారు. ఇప్పుడు ఆయన మాట నుండి కూడా విందాం మనం. ఇప్పుడు ముందే ఎంత ఎప్పుడు ఏ పని చేయలేదు.
ఇప్పుడు మామూలుగా ఏట్లకి అన్ని మామూలుగా ఒక కుళాయి నీళ్ళు ఎత్తినా అయ్యి ఎత్తినా ముందు కుళాయి నీళ్ళు కూడా మాకు వచ్చేవి అది. ఇప్పుడు కుళాయిలు వస్తున్నాయి మామూలుగా. అదండి మొత్తం నీళ్ళ కోసమే కదా, నీళ్ళు మాత్రం ముందు వచ్చేవి అది, ఇప్పుడు మామూలుగా వస్తున్నాయండి. అదండి. ఇప్పుడు ఈయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత నుంచి ఏదన్నా ఇంతకు ముందు ఆటల మీద చూసుకుంటే అందరూ ఎవరిని అడిగిన ఇప్పటిదాకా అడిగిన వాళ్ళు అందరూ కూడా ఇంతకు ముందు ఎవ్వరు 32-20 సంవత్సరాలు బట్టి కూడా ఒక రోడ్డు వేయలేదు, ఏమి చేయలేదు, మాకు ఈయన వచ్చాకే పడ్డాయి. అది కూడా ఇప్పుడు కూడా రోడ్డు కూడా ఇతను నవ్వాకనండి పడతా కళ్యాణ్ నవ్వాకన ముందు జగన్ గడ్డ మీద ఏమీ లేవు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వీధిలోకి వచ్చాం మనం. ఇవన్నీ కూడా ఈ వీధి కూడా చూసుకుంటే మీరు, ఇది కూడా జనసేన హయాంలోనే వచ్చిన తర్వాతే జరిగింది. బాబాయ్ ఇది రోడ్డు అంతా కూడా ఎవరు వచ్చాక అయింది బాబాయ్? జనసేన వచ్చాక జనసేన వచ్చాక. ఇంతకు ముందు హయాంలో కూడా వైఎస్ఆర్సీపీ చాలా వచ్చినాయి పార్టీలు. ఏమి పడలేదు. ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు పట్టించి అయితే రోడ్డు ఎంతో మందిని అడగడం అయితే అడిగినా గానీ ఎవరు పట్టించుకోలేదు. మాకు ఆ లోతుని రాలిపోయారు. మా రాయుడు గారు కూడా అయితే కూడా లోనికి రావడం భయవేసి గేదెల గురించి రాత్రులు తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు అందరిని అడిగితే ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నని చెప్పి ఏం జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు రావాలనుకున్నాం, వచ్చారు, మాకు అంతా ఆనందం వేసింది, సరదా వేసింది, మా యూత్ అంతా గెలాలనుకున్నాం, గెలిచారు. ఈ రోడ్డు కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పటిదాకా ఇన్ని రోడ్లు చూపించిన తర్వాత కూడా మీకు ఏమనిపిస్తుంది అంటే, ఈడేంట్రా బాబు మొత్తం పిఠాపురం తిప్పేసి చూపిస్తున్నాడు, మొత్తం పిఠాపురం ఊరంతా చూపిస్తాడు. లేదండి, పిఠాపురంలో చిన్న ఎండపల్లి అనే గ్రామం మాత్రమే, ఇది ఒక గ్రామం మాత్రమే, మొత్తం పిఠాపురం కాదు. అంటే ఒక చిన్న గ్రామంలో కూడా మీకు ఇన్ని రోడ్లు కనిపిస్తున్నాయి. డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ అయిన 1-2 చూపించి మాత్రమే సంకలు గుద్దుకునే టైంలో ఇక్కడ వీడియో ఫుటేజ్లు పెరుగుతూనే ఉన్నాయి, ప్లేసెస్ దొరుకుతూనే ఉన్నాయి. అయినా సరే ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా ఉన్నాయంట. ఇప్పుడు దాకా చూపించిన కన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయంట. సో అంటే ఒక్క చిన్న గ్రామం వరకే మీరు ఇన్ని చూస్తుంటే, మొత్తం పిఠాపురంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సంవత్సరంలో ఎంత జరుగుతుందో మీ ఊహకు వదిలేస్తున్నాను. ఏ గ్రామంలో అయితే ఇది జరుగుతుంది, పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదా, ప్రశ్నించట్లేదా, ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అని చెప్పి ఎవడైతే ప్రగల్భాలు పలుకుతూ వచ్చాడో వాడికి చూపించండి ఇదంతా కూడా. అదే పవన్ కళ్యాణ్ హయాంలో జరిగిన డెవలప్మెంట్ ఇదంతా కూడా. ఆ రోడ్డు కూడా చూసుకుంటే ఈ లోపల వరకు రోడ్లు వేయాల్సిన పని లేదండి. పల్లెటూరులో వదిలేండి, నేను రాజమండ్రి, నాది సిటీ, నా సిటీలోనే రోడ్ల పరిస్థితి ఎలా ఉందో నేను చూపించలేను. సిటీల్లో వీధుల్లోనే రోడ్లు బాగాలేని టైంలో ఈరోజు పల్లెటూరులో సిమెంట్ రోడ్లు, లోపలికి అది కూడా ఇంటి వరకు, ఒక్క ఇంటికంటూ పర్టికులర్ గా ఆ పార్ట్ వరకు కూడా ఎంతో శ్రద్ధతో వేస్తున్నారు. ఇది ఈరోజు ఈ పని ఎవ్వరూ బయటకు చూపించట్లే. మన దగ్గర న్యూస్ ఛానల్ లేవు కదా, మన దగ్గర 100 కోట్లు జనం దగ్గర దొబ్బేసిన డబ్బు లేదు కదా, పాప న్యూస్ ఛానల్ని మెయింటైన్ చేయాలంటే ఏముంది, వాళ్ళు చూపించే ఫేక్ న్యూస్లు మాత్రమే మనకు కనిపిస్తాయి. మన దగ్గర అన్ని మీడియా ఛానళ్ళు అంతమందిని పెట్టుకోగలిగే కెపాసిటీ లేదు కదా. ఏవో 4 సినిమాలు తీసుకొని సొంత డబ్బులు కూడా ఇచ్చి జనానికి ఇవ్వడమే తప్ప పాపం ఆయనకి అంత కరప్షన్ చేయడం తెలియదు కదా, తెలియక పాపం. లేకపోతే ఈ పాటికి ఆయన కూడా ఎయ్యన్ రోడ్డు వేసాడని, ఎయిర్పోర్ట్ వచ్చింది ఎండపల్లికి మెట్రో ట్రైన్ వచ్చింది, ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఆయన కూడా పాప ఆయనకి చెప్పడం రాక ఈ నా కొడుకులు ఎలాంటి వాళ్ళు తయారయ్యి ఈ రోజు ఇక్కడ ఎంత పెంట చేస్తున్నారు అనమాట. మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. పిల్లలు చెప్పారు డెవలప్మెంట్, ఎవరు చేశారంటే పెద్దలు చెప్పారు, ముసలోళ్ళు చెప్పారు. నీ వయసు నుండి నా వయసు వరకు, వయసు చూసేసిన వాళ్ళ వరకు అందరూ కూడా డెవలప్మెంట్ ఎంత చేశారనేది కళ్ళారా మనము చూసాము, వాళ్ళు చెప్తున్నారు. చూసారు కదా, ఇది ఫస్ట్ పార్ట్. డెవలప్మెంట్స్ ఏం జరిగినాయి అంటే అక్కడ జనాలే చెప్తున్నారు. వచ్చిన సంవత్సరంన్నరలో రోడ్లు పడ్డాయి. అక్కడ స్కూల్ ఏదైతే ఉందో 20 సంవత్సరాలుగా స్కూల్కి గోడ అంటూ లేదు, ఒక మంచి గోడ లేదు, వాష్రూమ్స్ లేవు, మంచి వాటర్ ప్లాంట్ లేదు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే జరిగింది. ఆ స్కూల్ దగ్గర కూడా చూసుకుంటే మీరు, స్కూల్ దగ్గర కూడా తార్ రోడ్డు వేయించారు విడిగా, ఎందుకంటే పిల్లలు వెళ్తూ ఉంటారు ఆ స్కూల్ రోడ్ అని చెప్పి. మిగిలినవన్నీ సిమెంట్ రోడ్స్ వేయించారు సంవత్సరంన్నరలో మాత్రమే. వాటర్ కనెక్టివిటీకి కూడా సిద్ధమవుతుంది, 1 మంత్లో కూడా అయిపోద్దని చెప్తున్నారు. ఇంకా ఎన్నో డెవలప్మెంట్స్ అక్కడ జరిగినాయి, ఎన్నో కట్టారు, ఎన్నో డెవలప్మెంట్స్ ఇంకా జరుగుతున్నాయి కూడా సంవత్సరంన్నరలో మాత్రమే. జనాలు చెప్తున్నారు, నేను చెప్పేది ఏం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, గత 30 సంవత్సరాల్లో రోడ్లు లేవు మాకు, 20 సంవత్సరాలుగా స్కూల్కి ఒక గోడ లేదు, ఒక వాష్రూమ్ లేదు, ఒక వాటర్ మినరల్ ప్లాంట్ లేదు పిల్లలకి నీళ్లు తాగడానికి అని. నెక్స్ట్ పార్ట్‌లో కూడా మీరు పిల్లలు చెప్పడం చూస్తారు. అన్న మేము వాష్‌రూమ్‌కి ఎళ్ళాల్సొస్తే కొంతలోకి పంపేసేవారన్న. కొంత అంటే ఏంటో నాకు తెలీదు, కానీ అక్కడికి పంపేసేవారన్న. మేము బయటికెళ్ళాల్సొచ్చేదన్న. వాష్‌రూమ్స్ వచ్చినియి మాకు. వాటర్ మినరల్ ప్లాంట్ పెట్టారు. ఏంటంటే మేము మంచి మినరల్ వాటర్ ఉండేది పెట్టారు. ప్లే గ్రౌండ్ కూడా వస్తదని చెప్తున్నారు వాళ్ళు కొంతమంది.
సో, ఈ డెవలప్‌మెంట్ అనేది మన కంటికి కనిపించదు. ఎందుకంటే న్యూస్ ఛానెల్స్ లేవు కదా! ప్రాపగాండా చేసే న్యూస్ ఛానెల్స్ అందరూ కూడా వాళ్ళ పొలిటికల్ లబ్ధి కోసం ఇవన్నీ చూపించరు. జరిగిన చిన్న పిల్లల గొడవని పెద్ద ప్రాపగాండా చేసే పవన్ కళ్యాణ్ పేరు తీయడానికి మాత్రమే చూస్తారు. ఒక్క వెధవన్నా సరే, ఒక్క సైకోనా కొడుకన్నా సరే అట్‌లీస్ట్ అక్కడ జరిగిన దాంట్లో ఇక్కడ ఇన్ని రోడ్లొచ్చినియి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత 20, 30 సంవత్సరాల్లో లేని డెవలప్‌మెంట్ జరిగింది. ఇక్కడ పిల్లలకి ఇది జరిగింది. ఇప్పుడు వివక్షే జరిగే స్కూల్ అంటే ఆ స్కూల్‌లో ఒక బీసీ చదువుతున్నాడు, ఒక ఎస్సీ చదువుతున్నాడు, ఓసీ చదువుతున్నాడు. అదే వాష్‌రూమ్ అందరూ వాడతారు. అదే నీళ్ళు అందరూ తాగుతారు. అదే క్లాస్‌లో అందరూ కూర్చుంటారు. ఈ స్కూల్ డెవలప్‌మెంట్ ఎవ్వడూ చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సంవత్సరంలో జరిగింది. అది మీకు ఆ వీడియోస్‌లో కూడా కనిపించింది. ఇక్కడ సెకండ్ పార్ట్‌లోకెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు మన దగ్గర సేమ్ స్కూల్ నుంచి సంబంధించిన దుర్గా ప్రసాద్ ఉన్నాడు. అసలు అతని పర్స్పెక్టివ్ ఏంటి? అతను ఏం చెప్తున్నారు? ఏంటి? అసలు ఇక్కడ ఇష్యూ జరిగిందా? లేదా? దాని టేక్ ఏంటి? దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? అనేది కూడా ఫస్ట్ ఒకసారి దుర్గా ప్రసాద్‌ని అడుగుదాం. హలో దుర్గా ప్రసాద్. అసలు మొన్న రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా! గుర్తుందా అది? అది అసలు ఏమైందంటావు? అంటే నీ పర్స్పెక్టివ్ చెప్పు. ఏది? ఇక్కడ నిజం ఏంటో అంతే చెప్పు. చెప్పు. అసలు అదే కుర్రోళ్ళు అంటే మామూలు కాపులు కుర్రోళ్ళు దెబ్బలాడుకున్నారండి. హ్మ్. కాపులు కుర్రోళ్ళు దెబ్బలాడుకుంటే ఇందులో బీసీ కుర్రోడికి ఇన్వాల్వ్ అయ్యి మీరు ఎస్సీ వాళ్ళు మిమ్మల్ని అంటున్నారని చెప్పి లింక్లెట్ చెప్పారండి. లింక్లెట్ చెప్పినందుకు ఎస్సీ వాళ్ళేమో ఒకరిని కాపుల కుర్రోడిని బయట మధ్యాహ్నం వేళ కొట్టేశారు. హ్మ్. కొడితే కుర్రోళ్ళు వెళ్ళి మన కాపుల కుర్రోళ్ళు హెచ్ఎం సార్కి వెళ్ళి సార్ ఇలా కొడేస్తున్నారండి మమ్మల్ని అంటే హెచ్ఎం సార్ ఏమన్నారు, మీ పేరెంట్స్ని తీసుకురండి అన్నారు. పేరెంట్స్ని తీసుకురంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమన్నారు, అమ్మ మా తప్పు ఉంది మమ్మల్ని ఇంటికి పంపించేశారు అని చెప్పారు. ఆళ్ళేం చేశారు మొత్తం మీడియా ఈళ్ళందరిని తీసుకొని స్కూల్‌లో గొడవెట్టారు. హెచ్ఎం సార్ పంపిస్తే సంబంధం లేని ఇద్దరు సార్‌లు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారండి. ఇప్పుడైతే ఆ పిల్లోడు చెప్పినట్టు ఏమని చెప్పాడు? హెచ్ఎం సార్ పిల్లల్ని వెళ్ళిపోండి అని చెప్పాడంట. వెళ్ళి మీ పేరెంట్స్‌ని తీసుకురండి అని చెప్పారంట. అయితే ఆ హెచ్ఎం సార్ ఎవరు? ఇందాక గత పార్ట్ 1 వీడియోలో మాట్లాడినప్పుడు స్కూల్ గోడ దగ్గర ఏంటి హెచ్ఎం సార్ ఎస్సీ వర్గానికి సంబంధించిన వ్యక్తి. అదవుతుందా? అయితే ఇప్పుడు ఒక ఎస్సీ క్యాస్ట్‌కి సంబంధించిన సారు, అదే క్యాస్ట్‌కి సంబంధించిన పిల్లల్ని కుల వివక్ష చూపించి ఎలా తిడతారు? అంటే నువ్వు ఈ క్యాస్టోడివని ఎలా తిడతారు? ఆయన కూడా అదే క్యాస్ట్ కదరా! ఆ లుచ్చాగాడు ఒకడొచ్చేసి రస్నా గెడ్డలు అమ్ముకునే రస్నా ఎదవ ఏమంటాడు? ఆ సారు చూపిస్తే వివక్ష ఆయన ఎస్సీయే, ఈళ్ళు ఎస్సీయే. ఏంటి ఒక ఎస్సీ వర్గానికి సంబంధించిన సారు, ఎస్సీ వర్గానికి సంబంధించిన పిల్లల్ని తిడతాడా? అదే కులం పెట్టుకొని. ఇంక అదెక్కడ వివక్ష అయిందిరా? లుచ్చా నా కొడకా! ఆ కులం మీద ఆ కులం ఎలా తిడతారు? ఇది వర్కౌట్ అవ్వదు కాబట్టి ఈళ్ళు తెలివిగా ఏం చేశారంటే, మిగిలిన జనరల్ కేటగరీ ఉన్న సార్‌ని కూడా లాక్కొచ్చారన్నమాట దీంట్లోకి. అదవుతుందా మీకు చెప్పింది? అంటే అప్పుడు స్ట్రాంగ్ అవుతది కాబట్టి. ఎందుకంటే ఒక ఎస్సీని ఇంకొక ఎస్సీ అంటే అది అట్రాసిటీ అవ్వదు. అదే ఒక జనరల్ కేటగరీ వ్యక్తి అంటే లేదా వేరే వర్గం అతనంటే అదొక అట్రాసిటీ కేస్ కింద, అదొక అట్రాసిటీ కింద, డిస్క్రిమినేషన్ కింద మనం కట్టొచ్చు కాబట్టి. అర్థవుతుందా మీకు ఈ విషయం? అయితే ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే, మరి ఆర్థికంగా నువ్విలా ఉన్నావు, మీ అమ్మా, నాన్న ఇలా ఉన్నారు అనొచ్చా? అంటే దానికి కూడా నెక్స్ట్ ఈ వీడియో ముందెళ్తే పిల్లలు చెప్పారు. "అన్నా మా అందరికీ చెప్తారన్నా మా సారు, మీ అమ్మ కష్టపడుతుంది, మీ నాన్న కష్టపడుతున్నాడు, నువ్వు అలా కష్టపడకురా" అని మా సారు మాకు చెప్తూ ఉంటాడన్నా. దానికి మించి మా నాన్నని, మా అమ్మని డిస్‌రెస్పెక్ట్ చేసినట్టు కాదు కదన్నా అని పిల్లలు చెప్పుతో కొట్టినట్టు అనిపిచ్చింది. అక్కడ నా కొడుకుండుంటే చెప్పుతో కొడదుననిపిచ్చింది. పిల్లలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చారు. తర్వాత వీడియో గూడా ఉంటది. చూడండి. చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒకటే వాళ్ళేం చెప్తున్నారంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళ సైడ్ ఒక్కొక్క పాయింట్ చెప్తారు. వాళ్ళేమన్నారంటే కంప్లీట్‌గా కొంతమంది పిల్లల మీద వివక్ష చూపిస్తున్నారు. టీచర్‌లే పిల్లల మీద వివక్ష చూపిస్తున్నారు అని చెప్పారు. ఒకళ్ళని లోపల పెట్టి, ఒకళ్ళని బయట పెట్టి నువ్వు ఇదని, నువ్వు అదని తిడతన్నారు. ఆడవాళ్ళు కూడా క్యాస్ట్ పేరు పెట్టి తిడతన్నారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమా అది అసల? తిడతన్నారా అలా క్యాస్ట్‌లు పెట్టి తిడతన్నారా? పిల్లలు వివక్ష చూపిస్తున్నారా? ఇప్పుడు గురువంటే పిల్లల్ని చక్కదిద్దుతారు. అవును. అలాంటోళ్ళు ఎందుకని అంటారన్నా? మామూలుగా ఇప్పుడు కుల వివక్షను ఎందుకని అంటారన్నా? మామూలుగా ఇప్పుడు పిల్లల్నే చక్కదిద్దితే గురువులంటారన్నా? అది మామూలుగా పెట్టింది కాకపోతే నాది అలా పెట్టారన్నా. ఇప్పుడు ఎప్పుడన్నా మీ క్లాస్‌లో ఒక కమ్యూనిటీ వాళ్ళు, ఇంకో కమ్యూనిటీ వాళ్ళు చదువుకునేవాళ్ళు ఉంటారు. అన్ని రకాల క్యాస్ట్, అన్ని రకాల మతాలోళ్ళు ఉంటారు. ఇప్పుడు టీచర్‌లు ఎవరన్నా సరే ఒకళ్ళని ఎక్కువ చూసి ఒకళ్ళని తక్కువ చూడడం ఎప్పుడైనా చేశారా? చేయలేదన్నా. ఎప్పుడు చేయలేదు. చేయలేదు. మామూలుగా ఇప్పుడు అందరూ సమానమైనట్టుగా చూసారన్నా. అలాగే నా పక్కన కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మామూలుగా నా ఫ్రెండ్స్ ఉన్నారు ఎస్సీలే. హ్మ్. ఆళ్ళు మేము ఒక కంచెలోనే ఆనందమన్నా. మేమందరం కలిసి ఉంటాం. ఎంత గొడవ వచ్చినా సరే, ఏం చేసినా సరే మేమందరం కలిసి ఉంటాం. మా క్లాస్‌లో ఇప్పటికొచ్చి ఇన్ని సంవత్సరాలు పట్టించి మొత్తం 2000 ఎప్పటి నుంచి స్కూల్ ఎప్పుడైతే స్టార్టింగ్ అయిందో అప్పటి నుంచి కూడా కుల వివక్షత గొడవలనేవి రాలేదండి.
అంటే మామూలుగా అయితే కలిసే ఉంటారు. మీరు అసలు అందరూ కలిసే ఉంటారు. ఇదేమైందంటే కొంతమంది పిల్లలు గొడవ పడితే దాన్ని వీళ్ళందరూ పెద్దగా రాజకీయం చేసి చూపించారు. అంతే తప్ప హెడ్ మాస్టర్లు, టీచర్లు ఎప్పుడూ కూడా వాళ్ళెవ్వరూ కూడా ఇలా వివక్ష అనేది చూపించలేదు. ఇప్పుడు ఆ సార్ మొన్న స్టూడెంట్స్‌ని అడుగుతుంటే నేను అంటున్నారు, వెళ్ళిపోయిన సార్ గోల్డ్ మెడలిస్ట్ చాలా బాగా చెప్తారని చెప్పారు. 586 ఎంతో హైయెస్ట్ వచ్చిందంట 10th. అంటే ఇప్పుడు ఆ సార్ రాగానే ఇద్దరు అమ్మాయిలకి శ్రావ్య అని ఒక అక్కని, ఇంకో అక్కని 586 అని 586 వచ్చినాయి. తర్వాత చాలా మంది సార్ ఆయన ఆ సార్ గురించి చెప్పడం అయితే ఇంక మా నోట్ల వల్ల అయితే అవ్వదు. ఓకే బ్రదర్. ఓకే. సరే. థాంక్ యూ అయితే. సరే. జాగ్రత్త వెళ్ళు. దాంట్లో గొడవ పడ్డ పిల్లల్లో ఒక పిల్లోడితేనా? నీ పేరేంటి తమ్ముడు? సతీష్ కుమార్ తన పేరు. అయితే ఒకసారి అడుగుదాం ఏంటనేది, రియాలిటీ ఏంటి. కొట్టుకున్న వాళ్ళు తినే అసలు మెయిన్ గొడవలో ఫస్ట్ ప్రైమరీ క్యాండిడేట్ తినే. అయితే పిల్లలు అన్నాక కొట్టుకుంటారు, అల్లరి చేస్తారు, అన్ని చేస్తారు. అది కామన్. స్కూల్ అన్నా కామన్. మన వయసులో మనము కొట్టుకొని ఉంటాం. అది కామన్. సరే తమ్ముడు, గొడవలు అయితే అవుతూ ఉంటాయి, స్కూల్లో కొట్టుకుంటాం. కానీ ఒకటి, ఇప్పుడు ఆ గొడవ జరిగిన తర్వాత హెచ్ఎం సార్ ఉంటారుగా, హెచ్ఎం సార్ ఈ టీచర్లు వాళ్ళు ఎవరినన్నా పిల్లల్ని పిలిచి ఈ ఎస్సీ పేటోళ్ళని వీళ్ళందరినీ పిలిచి కుల వివక్ష ఏమన్నా చూపించడం జరిగిందా? లేదని లేదు. లేదు. మీరు మామూలుగా ఏదో విషయంలో గొడవై కొట్టుకున్నారు అంతే. దాంట్లో క్యాస్ట్లు ఇయ్యేం లేవు. మామూలుగా అయితే స్కూల్ అంతా కలిసే ఉంటది. మామూలుగా అయితే క్లాస్ లో గొడవ జరిగిన తర్వాత ఎవరిని క్యాస్ట్ పేరు పెట్టి టీచర్లు తిట్టలేదు, వివక్ష చూపించలేదు. తిట్టలేదు. సార్ ఉన్నారు కదా, సారు ఎప్పుడన్నా సరే మీ పిల్లల్లో ఎప్పుడన్నా సరే పిల్లల్ని వేరు చేసి చూడడం గానీ, లేదా మీ పేరెంట్స్ ఇలా ఈ పని చేస్తున్నారు, ఆ పని చేస్తున్నారు అని తిట్టడం గానీ ఏమైనా చేశారా? లేదు కదా. మామూలుగా అయితే ఎవరిని కులం పేరుతో తిట్టుకోలేదు. సరే, బై సతీష్. సో సతీష్ చెప్పాడు కదా మనకి, ఆ స్కూల్లో ఆ గొడవలో ఫస్ట్ ప్రైమరీ క్యాండిడేట్సే. వాళ్ళు చెప్తుంది కూడా అదే. ఇప్పుడు ఎండపల్లి హై స్కూల్ పిల్లల దగ్గర ఉన్నాం మనం. రీసెంట్ గా ఏదైతే ఒక ఇన్సిడెంట్, ఒక ప్రాపగాండా ఏదైతే చేశారో దాని రియాలిటీ ఏంటి, దాని టేక్ ఏంటి, అసలు పిల్లల్ని అడుగుదాం మనం ఏది మార్చాల్సిన పర్లేదు. ఇక్కడ అదే స్కూల్ కి సంబంధించిన పిల్లలు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి, వీళ్ళు ఏదైతే కులం అనే పేరుతో పిల్లలకు అంటించి, జబ్బుని అంటించి, పిల్లల్లో కూడా కల్మషం లేని పిల్లల్లో కూడా గొడవలు తీసుకొద్దామని రాజకీయం కోసం వాడుకుంటున్నారు. దీని గురించి అసలు మాట్లాడదాం తమ్ముడు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది అందరికీ తెలుసు, అది ఆల్రెడీ వీడియో చేశా. ఇప్పుడు ఏంటంటే మీ స్కూల్లో అంట టీచర్స్ అంట కుల వివక్ష చూపిస్తున్నారంట. మీ ఎవరన్నా ఎప్పుడన్నా ఇంతమంది ఇన్ని సంవత్సరాలు బట్టి చదివారు కదా, ఎప్పుడన్నా టీచర్లు మీ మీద కుల వివక్ష చూపించారా? లేదు, చూపించలేదు. మీ హెచ్ఎం సారు, మీ ఇద్దరు టీచర్లు, వీళ్ళు ఎవ్వరూ కూడా వివక్ష అనేది చూపించలేదు. ఇప్పుడు ఆడపిల్లలంట మీ పేరెంట్స్ ఈ పని చేస్తున్నారు, ఆ పని చేస్తారు అని తక్కువ చేసి మాట్లాడుతున్నారా? లేదు కదా. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎవరన్నా, వాళ్ళన్నా మీరన్నా పిల్లలే, వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే, అరే మీ అమ్మ మీ నాన్న ఇలా వర్క్ చేస్తున్నారు కదా, కష్టపడుతున్నారు కదా, రేపు మీరు కష్టపడాలని చెప్పి టీచర్లు ఉంటారు. అంతేగాని ఎప్పుడన్నా ఇంకొక విషయం, ఒక వర్గం పిల్లల్ని మిమ్మల్ని అందరినీ కొంతమందిని లోపల పెట్టి ఒక క్యాస్ట్ పిల్లలంట బయట గడ్డి పీకించడం, వెనకాల తుప్పలు అవి నరికించడం. గొడవ అయిందని నేను కొట్టుకున్నాను, నేను ఈయన గట్టి కొడేసాను. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఈయన గట్టి కొడేసారని దెబ్బలు తిన్నాడు. హెచ్ఎం సార్ దగ్గరికి వెళ్ళిందని ఈ ఇష్యూ. అంటే దెబ్బలు తిన్నాడు, మొత్తం ఎవడున్నాయో తెలుసుకుని దెబ్బలు తిన్నావు అని లోపల కూర్చోబెట్టారని. ఎందుకు కొట్టారా అని మీ అమ్మ నాన్న జస్ట్ తీసుకురమ్మరా అంతే. మమ్మల్ని బయటికి గంటేశారు, ఆళ్ళు ఉండిచ్చారు, మమ్మల్ని బయటికి గంటేశారు, బయట గడ్డి పీకెత్తున్నారు. ఆయన ఎవరు పెట్టారని అసలు గడ్డి పీకెత్తున్నా ఏం కాదు, కావాలని వాళ్ళే బయట తిరుగుతున్నారని వాళ్ళు చేయడం తప్ప ఎక్కడా కూడా టీచర్లు మీరు ఈ కులం వాళ్ళు కాబట్టి చేయండి అని ఎప్పుడు ఏం చేయలేదు. అసలు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీ స్కూల్లో ఎప్పుడన్నా మీ టీచర్లు నువ్వు ఏ కులం వాడవరా అని అడిగారు ఎప్పుడన్నా? మేము అందరం కలిసి ఉంటాం కానీ ఎవరినే ఒకరు బయటకు పంపించండి, ఈ కులం వేరు, ఈ కులం పెద్దది, ఈ కులం చిన్నదని ఎప్పుడు ఎవరినే అనలేదండి. అంటే గనక ఒకవేళ ఒరే మీ నాన్న ఇలా కష్టపడుతున్నాడు, మీ అమ్మ ఇలా కష్టపడుతుంది, నువ్వు కూడా కష్టపడకూడదు అంటారు. కానీ మీ అమ్మ పని చేసుకుంటుంది, నువ్వు ఆ పని చేసుకో, మీరు ఈ పని చేసుకుంటున్నారా, నువ్వు చదువుకోపోతే మీ నాన్న కష్టపడతారా అంటారని ఓ మాట. అదైనా మేము బాగుపడాలనే చెప్తారని. నువ్వు బాగా చదువుకుంటే బాగా పెద్ద స్థాయిలోకి వెళ్ళి మీ అమ్మ నాన్న వేసుకోరలో తిప్పిస్తారని. మీ నాన్న ఇలాగా మట్లు ఏడుతున్నాడు, బాగా ఏడుతున్నాడు అసలు ఎప్పుడు అనలేదని. అలాగా అనలేదని. ఒకసారి ఎప్పుడన్నా మీ హెడ్ మాస్టర్ మిమ్మల్ని, మీరు చదువుతారుగా శుభ్రంగా, మిమ్మల్ని చూస్తే అల్లరి చేసే వాళ్ళగా ఉన్నారు, ఏదన్నా అల్లరి చేసే వాళ్ళగా ఉన్నారు,
పోనీ ఇప్పుడు అల్లరి చేసినప్పుడు ఎప్పుడన్నా ఓసై ఏమే ఇది తీసుకురావే అది తీసుకురావే ఎప్పుడన్నా ఓసై గెసే అని ఎప్పుడన్నా మీ మమ్మీని డాడీని తీసుకురావడం కానీ మిమ్మల్ని ఏమన్నా సింగులర్ గా పిలవడం కానీ ఎప్పుడన్నా చేశారా? మీ క్లాస్ లో వేరే అమ్మాయిలు కూడా ఉంటారు, ఏమన్నా తీసారా? అలాంటి ఏమైనా చేశారా? లేదు కదా. ఇంకొక విషయం మీరు చెప్పాలి, నాకు ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర మీడియా ఫుటేజ్ తీశారు, వాళ్ళ దగ్గర ఒక వీడియో ఫుటేజ్ తీసుకొచ్చారు. ఇప్పుడు అదే వీడియో ఫుటేజ్ లో మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్లు అడిగారా? పోనీ అడిగిన ఆ వీడియో ఫుటేజ్ మళ్ళీ ఆన్లైన్ లో చూస్తే మీ వీడియోలు మీకు కనిపించినాయా? లేదు కదా. ఆ వీడియో వచ్చిందన్య, వీడియో వచ్చింది వాళ్ళు అడిగారు, ఇద్దరు వాళ్ళే అడిగి కనుక్కొని తెలుసుకుంటే అప్పుడే సాల్వ్ అయిపోయింది కూడా. ఇంత పెద్ద దాకా తెచ్చుకోను కాదు. ఇప్పుడు లేదు అనుకున్నాను, మన తెచ్చు మన పెద్ద పోస్ట్ కి వెళ్ళిపోతే అక్కడ స్కూల్ కి ఎంత పేరు ఉంది, ఎంత ఫస్ట్ లో ఉంది, ఎన్ని వాలీబాల్కి వెళ్ళారు, ఎన్ని మండలానికి గెలిచారు అనేది తెల్లన్య. నేను వీడియో తీసాను, నీ పెడతాను. మీరు చెప్పండి, ఇది అంత వదిలేండి. ఇన్నాళ్ళుగా మీరు అదే స్కూల్లో చదువుతున్నారుగా, చిన్నప్పటి నుంచి చదువుతున్నట్టున్నారు. పోనీ చిన్నప్పటి నుంచి చదవకపోయినా మీరు అందరూ ఈ ఊరు వస్తలే కదా, ఈ ఊరు పిల్లలే కదా. ఇప్పుడు ఈ రోడ్లన్నీ ఎవరు వచ్చాక బట్టి ఈ రోడ్లన్నీ ముందైతే జగన్ ఉన్నప్పుడు ఎవరు అన్నం తినివారు కదండి. సోపు ఉంటాయండి అన్నారు. ఈ రోడ్లన్నీ కాదండి, ఆ స్కూల్ కి వెళ్ళి రోడ్డు ఎన్ని గుచ్చిపోయి రాళ్ళు ప్యాచ్లు గడ పడిపోయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత సింపుల్ గా ఇలా తొక్కుతుంటే అలా వెళ్ళిపోతుంది సాఫ్ట్ గా. తారెడ్ ఏం చేయండి, మళ్ళీ సిమెంట్ రోజు కూడా కాకుండా అయితే అప్పుడైతే మెత్తగుండి అన్న ఇప్పుడు ఇప్పుడైతే అది కూడా మీరు చెప్తుంది దాన్ని బట్టి రికార్డింగ్ మీ అందరికి తీసుకున్నారు, కానీ ప్లే చేయడం ఒకరిదే ప్లే చేశారు. ఇప్పుడు సరే గొడవ, ఇప్పుడు చెప్పేదేనండి, గొడవ ఈడికి అయింది అనుకో, ఈడికి గొడవ అయితే ఈడొక్కడనే పట్టుకొని నేను ఈయన తోసేస్తానంటే ఎంతవరకు న్యాయం? మీ వీడియో రికార్డ్ చేశారు కానీ మీ వీడియో ఎక్కడా ప్లే చేయలేదు. నేను అనుకుంటున్నా త్రిబుల్ వచ్చిందంటే ముందు దాకా ఎవరికి రాదు, ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నాను. మా ఇంగ్లీష్ సార్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు అందరు 5 ట్రిపుల్ 8 వచ్చిందని. ఐదుగురికి త్రిబుల్ 8 వచ్చింది. ఇప్పుడు ఇంకొకరు ఏమంటున్నారంటే చాలా మంది ఆ వర్గం ఎస్సీ బ్యాట్ లో సంబంధించిన ఒక అమ్మాయికి కూడా 587 వచ్చిందంట. 586 వచ్చింది, 586 ఆ ఇంగ్లీష్ సార్ వల్లే. ఇప్పుడు మరి అంత వివక్ష చూపించే టీచర్ అయితే అమ్మాయికి చదువు ఎలా చెప్తున్నారు? చదువు చెప్పరు కదా, వివక్ష చూపించి మరి 586 వచ్చేలా చదువు ఎలా చెప్తారు? మీ పిల్లలంటే మీడియా వాళ్ళకి మీ పిల్లలంటే బాగా ఇష్టం. మరి మీ పిల్లల కాళ్ళు అన్ని పుండ్లు పడిపోతున్నప్పుడు, రోడ్లు బాగాలేనప్పుడు ఒక్కడన్నా వచ్చి వీడియో రికార్డింగ్ చేశాడా? అదే కులం పేరు మీద గొడవ పెట్టడానికి వీడియో రికార్డ్ చేశారు. ఇప్పుడు మనం ఎవరైనా వీడియో రికార్డ్ చేయడానికి ఇద్దరు పిల్లలు మాట్లాడింది వాళ్ళు మాట్లాడించేసుకుని వాళ్ళు తర్వాత రోజు వచ్చారని వచ్చి ఎందుకు వచ్చారు వీడియో రికార్డ్ చేయడానికి కదన్యా? మీ అన్నలు బాగున్నాయా, మీ కంచాలు బాగున్నారా, మీ బాసులు బాగున్నాయా అంటే మేము చెప్పండి మా అన్ని బాగున్నాయి మేము చెప్పాం. మాకైతే ఇంగ్లీష్ సార్ పీడి సార్ కావాలని చెప్పాను, కావాలని చెప్తే చూద్దాం లేరా చూద్దాం. అదేనా ఈ కెమెరా ఎట్టారని ఆన్ చేయలేదు, కెమెరా మైక్ ఎట్టారని మైక్ ఆన్ చేయలేదండి. చూసారు కదా పిల్లలు ఏమంటున్నారు, కెమెరాలు ఆన్ చేయలేదన్న, మైక్ ఆన్ చేయలేదన్న. అంటే వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేసి ఉండకపోతే వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక వర్గం పిల్లల్ని మాత్రమే కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర రికార్డ్ చేసింది మాత్రమే మీకు మీడియాలో ప్లే చేసి వీళ్ళందరూ మాట్లాడింది ఎడిట్ చేసి పడేశారు, కట్ చేసి పడేశారు, చూపించలేదు మీడియా బయటికి. అంటే ప్రాపగాండా చెయ్యాలి, దాన్ని ఒక న్యూసెన్స్ చెయ్యాలి అని చెప్పి ఎంత మైండ్లో లేకపోతే అలా చేస్తారండి. ఇప్పుడు ఏదైనా గొడవ జరిగింది అంటే ఒకడు వచ్చేసి ఇంకొకడిని ఏదన్నా చేశాడు అంటే చేసినోడిని చేయబడ్డోడిని ఇద్దరిని కలిపి బోన్లో నిలబెట్టి అడగడమే కదా న్యాయం అంటే. అదే కదా నీతి అంటే. నిజంగా నీతి నిజాయితీ ఉన్న నా కొడుకులైతే అందరినీ కూర్చోబెట్టి అడుగుతారు, కానీ జస్ట్ ప్లాన్ చేసినట్టు కొంతమందిని మాత్రమే అడిగి ఆ క్లిప్స్ మాత్రమే ఎందుకు ప్లే చేయాలి? అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? నిజంగా అంత న్యాయం జరగాలి అనుకుంటే అక్కడ అందరినీ కూర్చోబెట్టి అడిగి న్యూట్రల్గా ఒక పర్స్పెక్టివ్ తీసుకొని పెద్ద ఆఫీసర్స్ వరకు ఆ విషయం తీసుకెళ్ళాలి, కానీ వీళ్ళలో వీళ్ళే ఫస్ట్ వచ్చేసి పర్మిషన్ లేకుండా రికార్డ్ చేసేసుకొని అక్కడికక్కడ వాళ్ళకి కావాల్సిన ఫుటేజ్ మాత్రమే వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఇది మాత్రమే కట్ చేసి ప్లే చేసి న్యూసెన్స్ చేసేసి తర్వాత మళ్ళీ దీన్ని సద్దు మనకి ఇచ్చేస్తున్నారు. అఫీషియల్స్ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు, తోటకూర అని మళ్ళీ వీళ్ళే ఆ ప్రోపగాండా రన్ చేస్తున్నారు అనమాట. అంటే అర్థమవుతుందా? న్యూట్రల్గా అన్ని సైడ్లు అందరినీ కలిపడకుండా కేవలం సెలెక్టెడ్గా వీళ్ళని మాత్రమే తీసుకొని అడిగి క్రాప్ చేసి కట్ చేసి న్యూసెన్స్ చేసేసేది వీళ్ళే. ఆ న్యూసెన్స్ అయిపోయిన తర్వాత న్యూట్రల్గా అడగకుండా మొత్తం ఇలాంటి వేషం అంతా వేసేసిన తర్వాత
ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ సద్దుమణిగేలా చేసేస్తున్నారని వాళ్ళ మీద తిరిగి ప్రాపగాండా చేసేస్తున్నారు. అంటే ఒక ప్లాన్డ్ పద్ధతనమాట. అంటే వాళ్ళని మళ్ళీ అంటే అది ఎవరికెళ్తది డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ గవర్నమెంట్ ఆయన కాన్స్టిట్యూయెన్సీ కాబట్టి ఎట్ ద ఎండ్ ఆయన మీదకెళ్తదనమాట. సరేరా నీతి నిజాయితీ గురించే కదరా మీరు మాట్లాడేది లుచ్చా నా కొడకల్లారా! మరి అంత నీతి నిజాయితీ తెలిసినోళ్ళైతే అందరిని అడగాలి. అదే న్యాయం, అదే సమన్యాయం అని మీకు కూడా తెలిసుండాలి కదరా! కేవలం వీళ్ళని మాత్రమే పెట్టి మిగిలిన మాట్లాడినోళ్ళదంతా కట్ చేయాల్సిన పనే ఉంది. ఆ పిల్లలు చెప్తున్నారు మేము మాట్లాడిందేది మా వీడియోలో లేవు. మేము చెప్పినవేవి కూడా వీడియోలో లేవు. ఆళ్ళు చెప్పినయి మాత్రమే పెట్టుకున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ మీ ఎజెండా అర్థం కావట్లేదారా? వాళ్ళకి మాత్రం అన్ని ఫుల్ గా రికార్డ్ చేశారు. ఎప్పుడో సంవత్సరం నుంచి చదువుకుని చెప్పేసిన వాళ్ళగా మేము కూడా ఎంత దడపడిపోతున్నాం. మేము నిజం చెప్పడానికే దడపడిపోతున్నాం, అబద్ధం చెప్పడానికి ఎంతలా క్రియేట్ చేసి ఓయ్ బాబోయ్ చాలా పడేసారని అప్పుడు. ఇప్పుడే కొడిసేలా ఉన్నాయండి. సరే సరే, అయితే ఇక్కడ సిచ్యువేషన్ చూసారు కదా, పిల్లలు చెప్తున్నారు ఒకరిద్దరు కాదు. నేను పిలిచిన వాళ్ళు కాదు, మొత్తం గుంపు గుంపు పిల్లలు అందరూ ఉన్నారు. జరగని దాన్ని కూడా పిల్లలకి అంటించి చదువుకున్న పిల్లల చదువులు నాశనం చేయడం కాకపోతే వీళ్ళ నేచర్ రాజకీయాల కోసం చదువుకుంటున్న పిల్లల చదువు నాశనం చేయడం ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఆ టీచర్ లేకపోవడం వల్ల మేము చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. బాగా చెప్తారా ఆ సార్ బాగా చెప్తారా? సూపర్. నువ్వు కూడా మా క్లాస్ లో అందరికి సున్నలు సున్నలు అందరికనే 10కి 0 అందరికనే రాగానే 10కి 10 10కి 9 అలాగొచ్చి 10కి 10 10కి 9 10కి 3 దగ్గర వచ్చి ఎవరికన్నా మీ సైడ్ మా సైడ్ కాదు. సరే ఇంకో లాస్ట్ గా ఒకటి అడుగుతున్నాను. క్వశ్చన్ అడగనా? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరిగిందా లేదా? కుల వివక్షలు అనేవి ఉన్నాయా లేవా? ఇదంతా క్రియేట్ చేస్తుంది, క్రియేట్ చేసింది తప్ప ఏది లేదు అంతేనా? కట్టించారు అంతే. MDM బాగుందని ఉమ్. మొత్తం అన్ని వాష్రూమ్స్ బయట పొంతలో పంపిస్తారని ఆ. అలా కాదు, ఇప్పుడు బాయ్స్ వాష్రూమ్ గర్ల్స్ వాష్రూమ్ విడిగా ఉంటాయా? అవి ఒక క్లాస్ కి సంబంధించిన ఎస్సీ ఓసీ అన్ని కులాలలో అదే వాష్రూమ్ వాడతారా? అన్ని కులాలు అసలు కుల వ్యవస్థనే లేదు లేదండి. లేదు అంతే కదా. అసలు కులం పేరే తెలియదు. మొన్న దాకా ఎప్పుడు వెళ్దాం స్కూల్ కి, ఎప్పుడు వెళ్దాం ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాలా అనిపిస్తుంది. మొన్న దాకా ఎప్పుడు వెళ్దాం అనేది ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాలనిపిస్తుందా? ఇంగ్లీష్ సార్ లేదు, పీరియడ్ లేదు, జరగ ఆడుకోవాలా. ఇంగ్లీష్ సార్ 37 సంవత్సరాల నుంచి ఒక్క రిమార్క్ లేదు, ఎక్కడ ఒక్క రిమార్క్ లేదు. ఈ స్కూల్ కి వచ్చిన తర్వాత ఎంత బాధపడిపోయారని. అయితే ఇంకా లాస్ట్ గా ఒక్కటి వీళ్ళు చెప్తుంది కూడా విన్నారు కదా, కుల వివక్ష అనేది జరుగుతుందా లేదా? ఇదంతా కట్టు కదా, అవునా కాదా? ఇదంతా కూడా కల్పించారు అంతే కదా. మీ వీడియో ఫుటేజ్ తీసి దాన్ని పబ్లిష్ చేశారా లేదా? దాన్ని ఒక్క సైడ్ మాత్రమే చూపించి స్టోరీ వెళ్ళారా లేదా? అది రియాలిటీ. అయితే అది మనం సేమ్ అదే స్కూల్ పిల్లలతో మాట్లాడడం, ఇక్కడ ఏ నాన్ ఫిల్టర్ డన్ బయాస్డ్ ఇక్కడ అర్థమైంది కదా, ఇది విషయం అయితే. సో స్టే ట్యూన్డ్, ఇంకా మాట్లాడదాం. జై హింద్. జై హింద్ అన్నది జై భారత్ అనాలి. జై హింద్, జై హింద్. ఒక ఓసీ అయినా ఎస్సీ అయినా బీసీ అయినా అందరూ కలిపి ఏంటి ఒకటే వన్ ఇండియా అనాలి. ఒక ఓసీ అయినా బీసీ అయినా ఎస్సీ అయినా ఏ కులస్తుడైనా అందరూ కలిపి ఏంటి వన్ ఇండియా అంతే కదా. జై హింద్. అదే అది చూడు, వ్యాలిడ్ పాయింట్ మాట్లాడాడు మనోడు. నిజంగా కుల వివక్ష ఉంటే ఒక యూనిఫామ్ ఎందుకు ఇచ్చారని మాకు అడుగుతున్నాడు. ఇది సో పాలిటిక్స్ కోసం మీరు ఎప్పుడు కూడా పాలిటిక్స్ అనగల పడకండి. వరస్ట్ దాన్ని మించిన బురద ఇంకోటి ఉండదు. అదవుతుందా? చదువుకున్న వాళ్ళు వెళ్ళి చదువుకోండి, ఇది చేసుకోండి. సరే, జై హింద్. అది వెళ్ళండి రా. థాంక్స్. పార్ట్ 2 కూడా చూసారు కదా, పిల్లలు మంచి యాక్టివ్గా ఉన్నారు, వదిలితే కొట్టేసేలా ఉన్నారనమాట. అయితే ఇది విషయం. ఇప్పుడు పిల్లలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, పెద్దలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అందరూ చెప్తుంది ఒకటే, కుల వివక్ష అనేది లేదు మా ఊర్లో, మేమంతా కలిసే ఉన్నాం. పిల్లలు చెప్తున్నారు ఒక ఎస్సీ ఓసీ బీసీ అందరం ఒకే ప్లేట్లో ఒకే కంచంలో తింటామన్నా మాకు కుల వివక్ష ఎక్కడదని పిల్లలు చెప్తున్నారు. నేను చెప్పింది కాదు. వాళ్ళకి ఆ ఏజ్లో అంత మెచ్యూరిటీ చూసి నేను ఆశ్చర్యపోయాను. అంటే ఆ వయసుకి మాకు మాటలు వచ్చేవి కాదు, కానీ ఆ వయసుకి వాళ్ళు అంత మెచ్యూర్డ్గా ఆలోచించి మాట్లాడుతున్నారు ఒక్కొక్క మాట. ఒక పిల్లాడు వచ్చి అంత వివక్ష జరిగితే అందరికీ ఒకే యూనిఫామ్ ఎట్లా ఇస్తారన్నా అని అడిగితే అసలు ఆ తత్వానికి వాళ్ళకి పిల్లలకి ఏం తెలుస్తుందండి? అసలు నాకు అర్థం కాక అడుగుతున్నా.
పిల్లలు గొడవ పడి ఉండొచ్చు. అయితే పిల్లలు చెప్పిన దాన్ని బట్టి మేము గొడవ పడ్డామన్నా, జరిగిందన్నా అని చెప్తున్నారు. గొడవ పడ్డారు వాళ్ళు. గొడవ పడిన దాంట్లో మనం డైరెక్ట్‌గా వెళ్ళి ఏది చూడలేదు కాబట్టి దేన్ని నిర్ధారించకూడదు. అర్థమవుతుందా? సో, జరిగిన విషయంలో టీచర్ మాత్రం ఏం తిట్టలేదనే ప్రతి పిల్లాడు చెప్తున్నాడు. టీచర్‌లని పక్కన పెట్టేస్తే పిల్లలు ఏమేం గొడవ పడ్డారో మనకు తెలీదు. పిల్లలు ఏమేమి అనుకున్నారో మనకు తెలీదు. కానీ గొడవ అయితే పడడం జరిగిందనే పిల్లలు చెప్తున్నారు. అయితే కొంతమంది లింకులు పెట్టారంటున్నారు. కొంతమంది కుల వివక్ష జరగలేదంటున్నారు. కొంతమంది ఏవో చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళ పిల్లలు. సో, మనం అంత ఇదిగా డీప్‌గా వెళ్ళకూడదు. కానీ దీన్ని యూజ్ చేసి ఏదైతే ఒక ప్రొపగాండా చేద్దాం. ఏరా రస్నా అమ్ముకునే ఎదవ రస్నా అని ఒకడి మధ్య లుచ్చానా కొడుకు తయారయ్యాడండి. ఈయనొకటే అడుగుదాం అనుకుంటున్నాను నేను. దళితుల పేర్లు వాడుకుంటున్నావు కదా! దళితులకి ఏవైనా అయితే నువ్వు తట్టుకోలేవు కదా! మరి ఈరోజు ఎన్ని స్టేట్స్‌లో ఒకప్పుడు ప్రభుత్వాలు ఉన్నప్పుడు దళితులు ఎంతమంది చచ్చిపోయారురా? దళితులకి ఎంతమందికి అన్యాయాలు జరిగినాయిరా? అప్పుడు నువ్వేమైపోయావురా? నీ ప్రశ్నించే గొంతేమైపోయిందిరా లుచ్చా, లోఫర్ ఎదవా అని అడగాలనిపిస్తదండి ఇలాంటోళ్ళని చూసినప్పుడు. ఎందుకంటే ఈరోజు దళితులకి ఏదైనా అయితే తట్టుకోలేని నా కొడుకు కదా వీడు. మరి ఒకప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వీడేమైపోయాడు? ఒకప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఓబీసీ క్యాస్ట్‌కి సంబంధించిన అమర్నాథ్ చచ్చిపోయినప్పుడు ఏం చేశాడు? దళిత డాక్టర్ సుధాకర్ విషయంలో ఏమైంది? ఎందరో మంది ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. దళితులు ఇంతమంది చనిపోయినప్పుడు ఏమైంది? అన్యాయంగా చనిపోయినప్పుడు వీడెందుకు వెళ్ళలేదు? అంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అయితే వ్యూస్ వస్తాయనా? అంటే దళితుల ప్రాణాలు కేవలం పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమా? దళితుల మానం, ప్రాణం, గౌరవం, ఆత్మగౌరవం అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యుయెన్సీ అయితేనే నువ్వు వెళ్తావా? ఇంత లేబరదవ్వేంట్రా నువ్వు? నీ మాటలు, నీ తీరు, నీ బతుకు చూస్తుంటే కంపరం వస్తుంది. ఇది కూడా ఒక బతికేనా చెప్పు? ఇలా దళితుల్ని కేవలం ఒక నాయకుడు నాకు నచ్చడు కాబట్టి, ఆయనేదో ఐయామ్ అన్‌అపాలజెటిక్ సనాతని అన్నాడు కాబట్టి ఈడికి నచ్చలేదు. అందుకు ఆయన్ని టార్గెట్ చేయడానికి ఏదో చిన్న పిల్లలు పడ్డ గొడవను కూడా ఈడు టక్ 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 పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఎరా మరి ఒకప్పుడు దళితులు చచ్చిపోయినప్పుడు ఏం చేసావురా? ఆ పార్టీ నాయకులతో ఈడు కూర్చొని ఇంటర్వ్యూ చేశాడు నవ్వుతూ. మరి నవ్వుతున్నప్పుడు అడగొచ్చుగా? అంత ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం ముందు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులు చచ్చిపోయారు సార్ మీ ప్రభుత్వంలో, నాయకులుగా మీరేం చేశారు అని అడిగేవారా ఒక్కసారన్నా? లుచ్చానా కొడుకా నువ్వు? అడగడాడు. అంటే మీ దళితుల ప్రాణాలు అప్పుడు ఆడికి గుర్తు లేవు. పవన్ కళ్యాణ్ ఐయామ్ అన్‌అపాలజెటిక్ సనాతని అన్న తర్వాతే మీ దళితుల ప్రాణాలు గుర్తుకొచ్చినాయి. ఎందుకు? మిమ్మల్ని వాడుకోవడానికి. అర్థమవుతుందా? సో, ఇలాంటి నెరేటివ్ జర్నలిజం చేసేవాళ్ళు, మ్యానిపులేటివ్ జర్నలిజం చేసే నా కొడుకుల్ని అస్సలు ఎంకరేజ్ చేయకండి. అక్కడ పిల్లలతో కూడా వీడియోస్ ఏ విధంగా నేను వీడియో రికార్డ్ చేసింది లాస్ట్‌లో కూడా ఇదే చెప్పా. రాజకీయాలకు దూరంగా ఉండండిరా నాన్న. ఒక ఎస్సీ, ఓసీ, బీసీ అందరూ సమానమే. జై హింద్, జై భారత్. ఇవి పిల్లలతో మాట్లాడే. నేనేది కూడా రెచ్చగొట్టలే. పిల్లలతో ఉన్న క్వెషన్ అడిగా. వాళ్ళకి వాళ్ళే స్పాంటేనియస్‌గా ఆన్సర్ ఇచ్చారు. ఎక్కడా కూడా ఇట్లా పిల్లల్లో ఒక టాక్సిసిటీని నింపి అక్కడ కూడా ఒక ప్రొపగాండా చేద్దామని చూసి ఇదేం చేయలే. ఈ రస్నా నా కొడుకు ఎవడైతే ఉన్నాడో ఆ రస్నా గాడిని అడగండి వెళ్ళి. నీకు దమ్ముంటే నిజంగా నువ్వు ప్రశ్నించే నా కొడుకువైతే రేపు వెళ్ళి అమర్నాథ్ ఇంటికెళ్ళు. అమర్నాథ్ ఇంటికెళ్ళి ఆ తల్లి పడుతున్న వేదనని చూసి ఒక వీడియో చేయి. గత ప్రభుత్వ నాయకుల్ని క్వశ్చన్ చేయి. నిజంగా నువ్వు మగాడివైతే, మగ పుట్టుక పుడితే అది చేసి చూపించు. అప్పుడు మేము ఒప్పుకుంటాం నువ్వు మగాడివని. లేకపోతే నీలాంటి థర్డ్ గ్రేడ్ ఎదవలందరినీ కూడా చాలామందిని చూసి వచ్చేసాం. వేస్ట్ ఆఫ్ టైం. థర్డ్ గ్రేడ్ ఎదవలందరూ కూడా సొసైటీలో చాలామంది తిరుగుతున్నారు. ఏంటంటే నీకు ఒక కెమెరా మైక్ ఉంది, వాళ్ళకి అది లేదంతే. నీకు వాళ్ళకి పెద్ద తేడా లేదు. అదవుతుందా? సో ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ టు స్పీక్ అబౌట్ దీస్ పీపుల్. ఒక నాయకుడిని టార్గెట్ చేయడానికి మాత్రమే వీడికి దళితులు కావాలి. లేదంటే మిగిలిన దళితుల ప్రాణాలు ఎంతమంది పోయినా వీడు పట్టించుకోడు. ఒక సమయంలో వేరే స్టేట్లో దళితుల ప్రాణాలు చచ్చిపోయినా సరే వీడు పట్టించుకోడు. వీడికి ఈగ కూడా వాలదన్నమాట. ఇలాంటి నా కొడుకులు మీరు ఎంకరేజ్ చేస్తూ పోతే డియర్ దళిత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు వెధవలు అవ్వాల్సిందే. హిందువుల్ని బత్తాయిలు అని చెప్పి మీ దళితులందరినీ అసలైన నారింజకాయలు చేస్తున్నాడు అనమాట వీడు. సో కీప్ కాషియస్. ఇప్పుడు నువ్వు చేరా నువ్వు జనసేన అంటే అంత సపోర్టా? ఒకసారి నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి.
ఫస్ట్ కైకలూరు ఇన్సిడెంట్‌లో ఆ పిల్లాడు దళిత పిల్లాడిని పొడిచారని తెలుసు. ఆ దళిత పిల్లాడిదే ముందు తప్పుందని కూడా తెలుసు. వాడే వెళ్లి తాగేసి వెళ్లి గొడవ చేసి అక్కడ రెచ్చగొట్టాడని కూడా తెలుసు. కానీ పిల్లోడు తాగేసినా, రెచ్చగొట్టినా, ఏం చేసినా ఫస్ట్ పొడిచే అధికారం ఎవడికి లేదు. కొట్టే అధికారం ఎవడికి లేదు. కానీ పొడిచారు అది తప్పు అని చెప్పి నేను రైజ్ చేశా. పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేశా. నారా చంద్రబాబు గారు, లోకేష్ గారికి చెప్పా. ఏంటి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని ఫస్ట్ రీల్ నేనే చేశా. నా ఓన్ హిందూస్ నన్ను తిట్టిండ్రు. ఇది కాదు, అది కాదని చెప్పి ఐ డోంట్ కేర్. నాకు ఒక హిందువును నా ఫాలోవర్ పోతాడా, దళితుడు ఫాలోవర్ పోతాడా, క్రిస్టియన్ పోతాడా, ముస్లిం పోతాడా, ఐ డోంట్ కేర్. ఎవడుంటే ఏంటి, ఎవడు పోతే ఏంటి, ఇది అంటే ఇదని చెప్పగలగాలి. అది మగతనం అంటే. ఇలాంటి లుచ్చానా కొడుకుల్లాగా ఒక దగ్గర దళితులకి ఏదన్నా అయిపోతానంటే ఈడికి నొప్పి వచ్చేస్తదంట. ఇంకో గవర్నమెంట్‌లో అయినప్పుడు ఆ గవర్నమెంట్ లీడర్‌ని అందరిని తీసుకొచ్చి నవ్వుతూ ఇంటర్వ్యూ చేస్తాడంట. ఇదా ఈడి హిపోక్రటిక్ బతుకు. ఇలాంటి ఎదవల్లా మీరు నమ్ముతుంది. సో, దయచేసి ప్రాపగాండా నా కొడుకుల్ని ఎవ్వరిని కూడా ఇది చేయకండి. అర్థమవుతుందా? సో, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హౌ ఇట్ గోస్. పిల్లలందరూ చాలా బాగున్నారు. ఆ ఊరు కూడా డెవలప్‌మెంట్ అవుతుంది. స్కూల్ చాలా వరకు డెవలప్ అయింది. ఇంకా డెవలప్ అవుతది. పిల్లలు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మేమంతా ఒక్కటే అనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్‌ని అట్లనే ఉంచుతాం. మనం ఎళ్లి ఇంకా కెలికి పెద్ద గాలివాన చేయాల్సిన పని లేదు. సో, జై హింద్, జై భారత్. ఈ డెవలప్‌మెంట్ ఇట్లానే ఉంటది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇట్లానే ఉంటారు. ఆయన ఇక్కడే విన్ అవుతారు. మళ్ళీ ఇక్కడే విన్ అవుతారు. ఏం పీక్కున్నా సరే పీక్కగలిగేదేం లేదు. అది సింపుల్. ఇక్కడ జనాల నోటి నుండే నువ్వు విని ఉంటావు ఈ పాటికి. కాబట్టి నువ్వు ఎంత బ్యాడ్ చేద్దాం అనుకున్నా మైకులేసుకొని ఈ నా కొడుక్కి ఒకప్పుడు గవర్నమెంట్‌లో దళితులు చచ్చిపోయినప్పుడు అప్పుడు మైకేసుకొని రాలే. ఇప్పుడు జస్ట్ చిన్న పిల్లల గొడవను కూడా జరిగింది, జరగలేదు అని తెలియకుండా కూడా మైకేసుకొని వచ్చేసి వాగేసాడు. అంటే ఈడికి పవన్ కళ్యాణ్ గారి మీద అంత ఇంట్రెస్ట్. వేరే గవర్నమెంటోళ్ళని అనొచ్చుగా. వేరే గవర్నమెంట్‌లో జరిగినప్పుడు ఏమైపోయావు నువ్వు? ఇవి తీసుకురాడు. ఈడు మళ్ళీ ప్రశ్నించేసే యువకుడు, ఈడు ఎనకాల కొంతమంది ఈడిని సపోర్ట్ చేసే మంది. ఈడో పెద్ద తోపు కదా మరి. ఈడో పెద్ద తురుము కదా. ఇష్యూ ఈ ప్రశ్నించే లుచ్చగాడు ఎవడైతే ఉన్నాడో, రస్నా గడ్డలు అమ్ముకునే ఎదవ రస్నా. ఆ రస్నా గడ్డిని మనం మాట్లాడదాం, చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. మేము ప్రశ్నించేస్తాను, తొక్క చేసేస్తాను, తోటకూర చేసేస్తానని. ఈడు ఎంతవరకు ప్రశ్నిస్తాడో చూద్దాం. మీ దళితుల ప్రాణాలు కేవలం వాడుకోవడానికి మాత్రమే. మీ దళిత ప్రాణాలు కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే. ఎక్కడ కూడా వీడు మీ దళితుల గురించి కాదు. వాడి సొంత లాభం కోసం, పొలిటికల్ ఎజెండా కోసం వాడుకుంటున్నాడు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. సో దిస్ ఇస్ పవన్ రుద్రవీర్ షణ్ముఖ, గ్రౌండ్ రిపోర్ట్ ఇన్ ఎండపల్లి స్కూల్ చూపించు. సో ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో మనకి కొన్ని లెసన్స్ అయితే మనం నేర్చుకోవచ్చు. బేగా ఎండ్ చేసేస్తాను. కొన్ని లెసన్స్ అయితే నేర్చుకోవచ్చు. ఎప్పుడు కూడా కుల గొడవలు వచ్చినా, ఏ గొడవలు వచ్చినా, ఏదొచ్చినా సరే ఎవడు చెప్పింది సోషల్ మీడియాలో ఉత్తినే నమ్మకండి, వినకండి. 2 వర్గాలు, 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ తెలుసుకొని ఇద్దరు ఏం చెప్తున్నారో వినాలి. అక్కడ టీచర్లు ఏం చెప్తున్నారో వినాలి. అవన్నీ వదిలేసి ఒక బ్యాచ్‌ని యేసుకొని జరిగిపోయింది అంటే మీరు నమ్మకండి. అర్థమవుతుందా? ఇక్కడ జనాల్ని తెలుసుకొని వచ్చి అడిగి తెలిస్తే అంత ఓపిక ఉంటే తెలుసుకోండి. లేదు ఇలాంటి చాలా కొడుకులను ఫాలో అయ్యారంటే వీళ్ళు ఒక పార్టీకి తొత్తుల్లా బూటు నాకుతూ పనిచేసి ఇంకొక పార్టీ నాయకుడిని టార్గెట్ చేద్దామని ఇలాంటి ప్రాపగాండా చేస్తారు. ఇలాంటి వాళ్ళు నమ్మకండి. ఎప్పటికీ నమ్మకండి. జై హింద్, జై భారత్.